వీరు సందు. ఈ వ్యక్తి పేరు తెలియని సినిమా ప్రియులుండరు. మన యూట్యూబర్లు, మన సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తనను అంత పాపులర్ చేసింది. అప్పట్లో కేవలం సినిమాకు ఫస్ట్ రివ్యూలు రాసేవాడు. కాకపోతే తను హిట్ అని రాసేవి బోల్తా కొట్టేవి, డామ్ అని రాసినవి కాస్త హిట్ అయ్యేవి. పెద్ద అపశకునం పక్షి అని వ్యాఖ్యానిస్తూనే అందరూ ఇదిగో తొలి రివ్యూ అంటూ వార్తలు రాసేవి సైట్లు, ఛానళ్లు. ఇండియాలో గాకుండా అక్కడెక్కడో కువైట్లో ఉంటాడు. ఏదో రాస్తాడు. అయితే హఠాత్తుగా కేవలం రివ్యూలు రాయడం గాకుండా ఇప్పుడు నోటికొచ్చిన పిచ్చి గాసిప్స్ ట్వీట్తున్నాడు. తొలి రివ్యూవర్ అనే పేరు చెడగొట్టుకుంటున్నాడు. పైగా ఓ సెన్సార్ మెంబర్ ఇలా ఏది పడితే అది రాయొచ్చా? అసలేం రాశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇక తాజాగా చేసిన ట్వీట్ ఏమిటంటే, అమీషా పటేల్ చాలా గిరాకీ ఉన్న నటి అట. గిరాకీ అంటే అర్థమైంది కదా. గోవా, బహ్రెయిన్, శ్రీలంక, ఖతార్లో ఆమె హవా నడుస్తోందట. ఒక్క రాత్రికి 50 లక్షలు తీసుకుంటుందని రాసి పారేశాడు. హైయెస్ట్ రేటెడ్ నైట్ ఉమన్ అని ముద్ర వేసేశాడు. ఇక మరో ట్వీట్ ఏంటంటే, నటి సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో డిప్రెషన్లోకి జారిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఈ దెబ్బతో ఆమె బ్రాండ్, ఆమె మార్కెట్ బాగా డౌన్ అయింది అని రాసుకొచ్చాడు. ఇక నిన్నటికి నిన్న ప్రియాంక, నిక్ జోనాస్ మోస్ట్ ఫేక్ కపుల్ అని రాసేశాడు. అలాగే మరో ట్వీట్ ఏంటంటే, హిందీ ప్రేక్షకులు రాజమౌళిని ప్రశంసిస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు మాత్రం రాజ్కుమార్ హిరానీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి హిందీ దర్శకులను మాత్రం అస్సలు ప్రశంసించరు. హిందీ వాళ్లకు డైరెక్టర్ అంటే కేవలం డైరెక్టరే. కానీ సౌత్ వాళ్లకు మాత్రం వాళ్ల కుల దర్శకుడే ముఖ్యం. తనే మంచి దర్శకుడు అని మరో కాంట్రవర్సీ గాసిప్ రాశాడు. అలా అని టాలీవుడ్ మీద కక్ష కాదు. ఎందుకంటే సల్మాన్ని వదల్లేదు. కిసికా భాయ్ కిసికా జాన్ అని సల్మాన్ సినిమా వస్తోంది కదా. తెలుగు నేటివిటీని కృతకంగా చొప్పించారు. అది చూశాడట. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ మెంబర్ కదా. మరి ఈ భూగ్రహం విడిచిపెట్టి వెళ్లిపోవడం బెటర్. పారాసిటమాల్ వేసుకున్నాను అని ఏకాడు. అంతేకాదు, అలాగే సల్మాన్ ఖాన్ తన టీనేజీ గర్ల్ ఫ్రెండ్స్తో బెడ్ మీద ఫిట్నెస్ కోసం నాన్ స్టాప్ జిమ్ చేస్తున్నాడు అని ఇంకో ట్వీట్. ఇక మరో ట్వీట్, దిశా పటానీ, మౌని రాయ్ బాలీవుడ్లో కొత్త లెస్బియన్ జంటాట. బాలీవుడ్ కోయినా మిత్ర స్లీపింగ్ పిల్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లక్కీగా బతికి బచాయించింది అని మరో ట్వీట్. ఎందుకంటే ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఇంటి రెంట్ కూడా కట్టే స్థితిలో లేదని రాసుకొచ్చాడు. డింపుల్ కపాడియా, సన్నీ డియోల్ ఈ రోజుకు రిలేషన్షిప్లో ఉన్నారు. జూహులో ఓ ఫ్లాట్ను ఈ అవసరం కోసమే కొన్నారు అని మరో ట్వీట్. షారుఖ్ ఖాన్ బిడ్డ సుహానా ఖాన్తో జీర్ముత్ 3 సినిమా చేయడానికి మహేష్ భట్ సంతకాలు చేశాడట. కైరా అద్వానీ రీసెంట్గా అబార్షన్ చేయించుకుందని ఒక ట్వీట్. ఇక చివరగా మరో 2 ట్వీట్లు. డిప్రెస్డ్ డ్రగ్గిస్ట్ ఫేస్ కలిగిన దీపికా పదుకొనే తన ద్విలింగ సంపర్కుడైన మొగుడు రణ్వీర్ సింగ్తో విసిగిపోయిందట. మాధురి దీక్షిత్ అమెరికా నుంచొచ్చాక 5 ఏళ్లలో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందట. అందులో ఒకటి వికటించి ఇన్ఫెక్షన్ బారిన పడిందట. ఈ మహానుభావుడి ఖాతా మొత్తం ఇలాంటి గాసిప్సే. మరి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో?